తెలంగాణకు మంచి చేయాలని ప్రధాని మోదీకి ఉన్న కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేటువంటిది రేవంత్ హాట్ కామెంట్. ఒకవేళ రేవంత్ ఐ డ్రాప్స్ వేసుకొని చూస్తే తెలంగాణకు నేను ఎంత మంచి చేయించాను అనేటువంటిది కిషన్ రెడ్డి కామెంట్. సో రేవంత్ కిషన్ రెడ్డి కామెంట్స్తో అసలు బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, బీజేపీ ఏం చేయబోతోంది అనేటువంటిదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఇదే టాపిక్ పై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారితో. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణలో బీజేపీ రాజకీయం ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, అసలు ఆ పార్టీలోనే బీజేపీ ఎలాంటి పోకడలు పోతుంది, తన పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ నేతలను ఎదగనిస్తుందా లేదా, అసలు వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ అనేటువంటిది ఓవరాల్గా అర్థం కావట్లేదు సార్. ఏంటి సార్ అసలు మీ అనాలిసిస్ అండ్ మీ కామెంట్ ఏంటి సార్? అంటే నాయకత్వం ఒక ఐక్యతతోని లేదు బీజేపీ. అంటే కాంగ్రెస్ కూడా అట్లాగే ఉంది. ఇద్దరు కూడా ఐకమత్యం అనేది రెండిట్లో లోపించింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఐక్యత ఉన్నా లేకున్నా వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలిస్తారు. బట్ బీజేపీ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నది. ఆ పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తున్నది దక్షిణ భారతదేశంలో. అందులో వాళ్ళు తెలంగాణనే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఫోకస్ ఎందుకో తప్పింది. ఎందుకంటే ఈరోజు వరకు అధ్యక్షుడిని ప్రకటించలేదు. మంచి నాయకులు ఉన్నారు, లేరని కాదు, బట్ వాళ్ళ శక్తిని కరెక్ట్గా వాడుకోవడం లేదు. ఉదాహరణకు సంజయ్ని కనుక అట్లాగే కొనసాగించి ఉంటే, బండి సంజయ్ని, ఇప్పుడున్నంత బలహీనంగా బీజేపీ ఉండకపోయేది. అధికారంలోకి రాకపోయినా కూడా ఒక కన్సిడరబుల్ నంబర్ వాళ్ళకు 30-35 సీట్లు వచ్చేది. చాలా మంచి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేది. బట్ మంచి పొజిషన్లో బీజేపీ ఉండేది. కానీ ఆ ఛాన్స్ వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే పోగొట్టుకున్నారు అనేది నేను చెప్పాను ఇంతకుముందు. కేసీఆర్ని దించడం లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ ఆ ఎలక్షన్లో బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకోలేదు. అందుకే బండి సంజయ్ని వెనక్కి లాగారు. కొద్దిగా మైల్డ్గా ఉండే. కిషన్ రెడ్డి చాలా మంచి నాయకుడు, బట్ ఆయన కొద్దిగా ఆయనంత దూకుడుగా పోలేడు. ఆయనకు మంత్రి పదవి కూడా ఉంది కాబట్టి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఆయనకు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ ఆయనే ఇన్ఛార్జ్గా ఉండేవాడు కాబట్టి ఆయనకు ఆ సమయం పర్మిట్ చేయలేదు. ఆ ఎలక్షన్ల ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్ ఉండే. కొన్ని 15 సీట్లు కాన్సన్ట్రేట్ చేశారు. అక్కడ మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు. అందులోంచి 8 ఎమ్మెల్యేలు గెలిచారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా చాలా వరకు బీజేపీకి టిల్ట్ అయింది. అంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానం అంతే. దేశాన్ని బాగా నడుపుతున్నాడు, కరప్షన్ లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి దాని మీద ఈ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కు పోకుండా ఉండడానికి అటు దిక్కు టిల్ట్ చేశారు. అది నాయకులు చేసింది కాదు, స్థానికంగా ఎక్కడి వాళ్ళు అక్కడ డిసిషన్ తీసుకొని చేసింది అది. సో అట్లా బీజేపీ కొంత కలిసి వచ్చింది. బట్ 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి మాకు 8 ఏళ్ళ 50 సీట్లలో బలం ఉందని చెప్పి వాళ్ళు కనుక అనుకుంటే అది వాపే తప్ప బలం కాదు. అది వాళ్ళ నిజమైన బలం ఆ 8 సీట్లే. అసెంబ్లీకి వచ్చిన 8 సీట్లు, పార్లమెంట్కి వచ్చే 8 సీట్లు కాదు. కాబట్టి వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుని పెట్టడంలో ఇబ్బంది ఏంది వాళ్ళకు? బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామన్నారు కదా, ముఖ్యమంత్రి ఇస్తామన్నప్పుడు కనీసం బీసీని ఒక అధ్యక్షునికి ఎందుకు పెట్టట్లేదు? అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ అంతా బీసీని అధ్యక్షుని చేయాలనే జరుగుతుంది. ఓకే, ఒకవేళ బీసీని అధ్యక్షుని చేయకుండా అప్పర్ క్యాస్ట్ అధ్యక్షుడే కావాలనుకుంటే కిషన్ రెడ్డి గారినే కంటిన్యూ చేయవచ్చు. అంటే ఇప్పుడు బండి సంజయ్ తొలగింపుతో జరిగినటువంటి డ్యామేజ్ని ఇప్పుడు తెలంగాణకు బీసీ అధ్యక్షుడిగా చేసి కాస్త రికవర్ చేద్దామనే ప్రయత్నమా సార్? చేసుకోవాలంటే అది ఒకటే దిక్కు మార్గం. అయితే వాళ్ళ దాంట్లో బీసీలో మున్నూరు కాపు నుంచి అరవింద్ ఉన్నాడు. బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి అయింది కాబట్టి ఇప్పుడు ఆయనకు అధ్యక్షుడు ఇవ్వకపోవచ్చు. ఇదివరకు ఒక టర్మ్ కూడా చేశాడు కాబట్టి. అరవింద్ మున్నూరు కాపు సమాజం నుంచి ఉన్నాడు. ముదిరాజు నుంచి ఈటల రాజేందర్ ఉన్నాడు. ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళు బీసీ నాయకుడిని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకు జాప్యం చేస్తున్నారో మనకు తెలియదు. ఒకసారి అగ్రెసివ్గా పోయే వాళ్ళల్లో అరవింద్ ఉన్నాడు, కానీ ఈటల రాజేందర్తో కంపేర్ చేసినప్పుడు అరవింద్ది నా సామాజిక వర్గమే. ఆయన వాళ్ళ నాన్న నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళ డి శ్రీనివాస్ గారు. నాకేమో అరవింద్ మీద తక్కువ అభిప్రాయం లేదు, చిన్న అభిప్రాయం లేదు. బట్ కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఈటల రాజేందర్కు ఉన్న బ్యాక్గ్రౌండ్ అరవింద్కి అయితే లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ ఉద్యమాలతో ఎదిగాడు. ఆయన 17 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇది దిల్సుఖ్నగర్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి. నేను అప్పుడు ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో చదివేవాడిని. మాది డిఎస్ఓ ఉండే, ఆయనది పీడిఎస్సీ ఉండే. మా మధ్య ఎప్పుడు వైషమ్యాలు ఉండేది ఆ రోజుల్లో. సో ఆ రోజుల్లోనే ఆయన స్టూడెంట్ లీడర్. తర్వాత ఆయన డిగ్రీ చేసినప్పుడు కూడా అదే మెయింటైన్ చేశాడు. సో ఆయన సామాజిక వర్గానికి సంబంధం లేని ఒక అగ్రకులపు అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మంచి సామాజిక అవగాహన వ్యక్తి.
స్వయంగా ఎదిగి వచ్చిండు. వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్. ముజరాజులు చాలామంది పూరే ఉంటారు, ఎవరో 100లో ఒక్కరు కూడా రిచ్ ఉండరు. కమలాపూర్ లాంటి మారుమూల పల్లెటూరు నుంచి ఆయన ఒక ఫస్ట్ ఒక స్కూల్ లీజ్ తీసుకున్నాడు. ఆ స్కూల్ను కొంతకాలం నడిపిన తర్వాత ఒక చిన్న పౌల్ట్రీ ఫాము లీజ్ తీసుకున్నాడు. అంటే జీరో నుంచి ఇవాళ ఒక మిలియనీర్ అయ్యాడు. స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి. పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన నా ద్వారానే వచ్చాడు. ఫస్ట్ ఒక 3 సిట్టింగ్స్ వాళ్ళ బ్రదరు నేను కూర్చున్న తర్వాతనే కేసీఆర్ గారికి ఇంట్రడ్యూస్ చేశాను. ఇట్లా ముదిరాజు కమ్యూనిటీ కొంత ఈ మధ్యకాలంలో కొంత పౌల్ట్రీ ఫార్మ్స్ వాటిలలో డబ్బు సంపాదించాడు, పెట్టుకోగలుగుతాడు, శక్తి ఉంది, ఓ ముదిరాజు బిడ్డ మనకు ఎవరు లేరు కదా. అయితే కేసీఆర్ గారు కూడా ఆ రకంగా ఆయన తీసుకున్నారు. టీఆర్ఎస్లో కూడా లెజిస్లేచర్ పార్టీ లీడర్ కాగలిగాడు. 2008లో ఉప ఎన్నికల్లో విజయరామారావు గారు ఓడిపోయారు. అంతకుముందు 2004 నుంచి ఆయనే లెజిస్లేచర్ పార్టీ లీడర్. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత ఆ స్థానాన్ని మళ్ళా ముదిరాజు ఈయనకి ఇచ్చారు, రాజేందర్కి. తర్వాత మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా అదే స్థానంలో ఆయన ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడ తలబెట్టుకుంటావు రాజేంద్ర అని అడిగాడు కదా, మీరు 10 సీట్లకు పరిమితం అయిపోయింది మీ పార్టీ అని. అంటే ఆయన ఒక అపోజిషన్ లీడర్ కాగలిగాడు. జయశంకర్ గారు కూడా ఆయన ఒడవన్ ముచ్చట్లో రాశాడు, బీసీలను ఎదగనియ్యరు అని చెప్పి కేసీఆర్ని అంటారు, మరి రాజేందర్ ఎట్లా ఎదుక్కుంటూ వచ్చాడు అని మెన్షన్ చేశాడు రాజేందర్ను. అంటే తర్వాత చీఫ్ మినిస్టర్ ఏమనుకుంటాడనే భయం కూడా లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను, వాళ్ళ నాయకులను కేసీఆర్ని కలవనన్నాడు. కలవనని ఆయన అన్న తర్వాత కూడా వాళ్ళని తీసుకొని ప్రగతి భవన్లోకి వెళ్ళాడు. మున్సిపల్ కార్మికులు మేము పనిచేయమని చెప్పి చెత్తనంతా ఎక్కడిదక్కడ వదిలేస్తే ఆ నాయకులందరినీ తీసుకొని కేసీఆర్ దగ్గర పోయాడు. అంటే బహుశా ఇవన్నీ ఆయన చేయడం వల్లనే కేసీఆర్ గారికి ఆయన మీద కోపం వచ్చి ఉండొచ్చు అనేది ఒక ప్రచారం జరిగింది. ఏదన్నా కావచ్చు. బట్ రాజేందర్ అనేవాడు ప్రజల్లో ఉన్నాడు, మంచి నాయకునిగా ఎదిగాడు, స్వయం శక్తితో ఎదిగాడు. ఆయనకు వెనకాల పొలిటికల్ లీడర్షిప్ లేదు, డబ్బున్న నాయకత్వం లేదు, ఒక క్యాస్ట్ సపోర్ట్ కూడా పెద్దగా లేదు. ఆ క్యాస్టే బలహీనమైన క్యాస్ట్. సంఖ్యాపరంగా ఉన్నారు కానీ ఆర్థికంగా లేరు. మరి అటువంటి వ్యక్తిని ఉన్నాక కూడా ఎందుకు తాత్సారం చేయాలి? పోనీ ఈ కమ్యూనిటీకి ఇవ్వద్దని అనుకున్నారు. అరవింద్కు తక్కువేం లేదుగా. అరవింద్ ఫాదర్ డి శ్రీనివాస్ 2 సార్లు అధికారంలోకి దిగలిగింది కాంగ్రెస్ పార్టీని. పిసిసి ప్రెసిడెంట్గా 2 సార్లు ఉన్నాడు. మంచి సమర్థునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ముదిరాజులు 300 కాపులే బీసీలలో ఎక్కువ సంఖ్యలో ఉన్న జనం. ఆయన వెనకాల కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, మంచి అవగాహన ఉంది. మరి ఆయనను కూడా ప్రకటించట్లేదు. రాజేందర్తో కంపేర్ చేసినప్పుడు ఈయనకున్నంత రాజకీయ అనుభవం ఆయనకు లేకపోవచ్చు, బట్ సమర్థుడు కాకుండా పోడు కదా. బట్ రాజేందర్కి ఇంకా అడిషనల్గా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా చిన్నప్పుడు ఉండే. బట్ ఆయన మనస్తత్వం ఏంటంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఒదిగిపోతాడు. స్టార్టింగ్లో మేము అనుకున్నాం ఈయన బీజేపీలో అడ్జస్ట్ అవుతాడా, వామపక్ష భావాలంటే రాజకీయాలలో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ పక్కకు పెట్టింది కాబట్టి రాజేందర్ లాంటి అందులో స్థానం వచ్చింది. బట్ ఇంకా రాజకీయ నాయకులకు ప్రజల సేవ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియాలజీ ఏది కూడా అడ్డం రాదు. బీజేపీలో అడ్జస్ట్ అయిపోయింది కదా ఆయన. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇంకా ఏ కారణంతో మీరు అధ్యక్షుని పెట్టలేకపోతున్నారు? కోవ లక్ష్మణ్ గారు ఉన్నారు, సమర్థునిగా అధ్యక్షునిగా పనిచేయగలిగాడు. 300 కాపు సమాజ వర్గం. ఆయన మంచి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బహుశా డాక్టరేట్ కూడా వచ్చినట్టుంది వారికి. మంచి సమర్థుడు, విద్యావంతుడు. మళ్ళీ ఆయనకి ఇవ్వచ్చు ఒక టర్మ్ కావాలంటే. రాజ్యసభ మెంబర్ ఉన్నారు ఇప్పుడు. బట్ రాజ్యసభ ఉన్నప్పుడు రాజ్యసభ పోతాడు, మిగిలిన టైంలో ఆయన కూడా చేయొచ్చు కదా. బట్ వాళ్ళకెవరికి ఇవ్వకుండా తాత్సారం చేయడం అనేది ఆ పార్టీకి ఒక గొడ్డలు పెట్టు వంటిది. వాళ్ళు ఖచ్చితంగా అధ్యక్షుడిని మార్చాలి. ఎందుకంటే ఒకసారి టాక్ వచ్చింది అధ్యక్షుడిని మారుస్తారు అని. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్గా ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో క్యాబినెట్ ర్యాంక్ కదా కిషన్ రెడ్డి గారు. అవును సార్. ఆయనకు అంత సమయం కూడా ఉండదు కదా. ఇప్పుడు మా మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, దేశమంతా ఉన్నాయి భూగర్భ గనులు, ఆయన బిజీగా ఉంటాడు. కాబట్టి ఆయన నుంచి ఇంకోరికి ఇవ్వాలనే టాక్ వచ్చింది కాబట్టి ఈ డిస్కషన్ అంతా కూడా. బట్ సమర్థులని ఇంకో వ్యక్తిని పెట్టుకోకపోయినట్టయితే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తున్నది అందరికీ తెలుస్తుంది. ఆ వ్యతిరేకత ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపే వస్తుంది. ఎందుకంటే 2 పాజిటివ్ అంశాలు. ఒకటి, కేసీఆర్ గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా 10 ఏళ్ళు పరిపాలన చేసి అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. ఎక్కడో 28-29 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి 5 పారామీటర్లకు తీసుకొచ్చాడు. ఆర్థికంగా కూడా రాబడులను 62,000 కోట్ల బడ్జెట్ ఉన్నదాన్ని
దాదాపుగా 2.5 లక్షల కోట్లకు పెంచగలిగాడు. ఇది ఇండిపెండెంట్ రాబడులు, మన ఆర్థిక వనరులు. అందరు అప్పుల గురించి మాట్లాడతారు, నేనేమో ఆదాయం గురించి మాట్లాడతాను. ఎందుకంటే అప్పులు తెచ్చినా కూడా ఆయనే ఆదాయ వనరుల మీద పెట్టాడు కాబట్టి ఆదాయం పెరిగింది కదా. ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు, అన్ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టలేదు. అందుకే అప్పుల గురించి మాట్లాడే వాళ్ళు ఆదాయం గురించి కూడా మాట్లాడాలి. మరి ఇంత ఆదాయాన్ని మొన్న ఒక సర్వేలో, రిజర్వ్ బ్యాంక్ చేసిన సర్వేలో, భారతదేశంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా లాస్ట్ 10 ఇయర్స్లో ఇంత గ్రోత్ రేట్ లేదు. తెలంగాణలో వచ్చినంత గ్రోత్ రేటు ప్రపంచంలో ఏ దేశంలో రాలేదు. ఇది మొత్తం విశ్వానికే ఒక సంకేతంగా పెట్టాడు కదా, ఆయన సాక్ష్యంగా పెట్టాడు కదా. మరి ఆయన దూషిస్తే ఎట్లా? అప్పులు చేశాడని. ఆదాయాన్ని ఇన్ని రెట్లు పెంచాడు అంటే 3 రెట్లు. సమైక్య రాష్ట్రంలో 57 సంవత్సరాల్లో మన ఆదాయం 62,000 కోట్లు అయితే కేవలం 10 ఏళ్ల కాలంలో 2.5 లక్షల కోట్లు తీసుకెళ్ళాడు కదా. గణాంకాలని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. అవును సార్. నిన్న మొన్న రిలీజ్ అయిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ అంటారు ఇప్పుడు దాన్ని. తెలంగాణ అట్లాస్లో కూడా ఆ ఫిగర్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్రొడక్షన్ చింపేసి మళ్ళీ ప్రింట్ చేశారు, కానీ వాళ్ళు నెట్లో పెట్టింది ఇప్పటికీ అందుబాటులో ఉంది కదా మళ్ళాంటి వాళ్ళ దగ్గర. అయితే ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని చేసినా ఫిగర్స్ అయితే ఉంటాయి, కాగ్ రిపోర్ట్లో కూడా వస్తాయి. కాబట్టి ఏదున్నా మనం అబద్ధాలతో అవతలి వాళ్ళని తక్కువ చేయడం అనేది సాధ్యం కాదనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. డెవలప్మెంట్ మోడల్గా కేసీఆర్ నిలిచాడు కాబట్టి ఆయన వైపే ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ప్రజలు. బీజేపీ దాన్ని ఎన్క్యాచ్ చేసుకోవాలంటే మోడీ వ్యక్తిత్వాన్ని, మోడీ పరిపాలనను అట్రాక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చోదక శక్తి కావాలి. చోదక శక్తి అంటే ఇంజనే లేదు, దానికి డబ్బాలు ఉన్నాయన్నీ. ఒక ఇంజన్ అనే అధ్యక్షుడు కావాలి కదా. అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి ఇంజన్ వచ్చి అటాచ్ అయితే అది ముందు పోదు కదా. కాబట్టి ఒక ఇంజన్ కావాలి దానికి, ఆ పార్టీ నడపడానికి. అది ఎంత తొందరగా వాళ్ళు చేసుకుంటే ఒక పోటీ అనేది, ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది టీఆర్ఎస్కును బీజేపీ మధ్య ఉంటుంది, కాంగ్రెస్ ఓట్లను పంచుకోవడంలో. రైట్ సార్. ఒక చిన్న క్వశ్చన్తో ఈ టాపిక్కి ఎండ్ చేద్దాం సార్. ఒకవేళ కనుక బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించుకొని తెలంగాణలో బీజేపీ మునుపటి కన్నా కూడా ఎక్కువ యాక్టివ్ అయితే, డబుల్ యాక్టివ్ అయితే, రాబోయేటువంటి ఎలక్షన్స్లో కంటెస్టెంట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంటుందా? బీఆర్ఎస్ అసలు పోటీలో ఉండదా? వాస్తవంగా అధికారమేమో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఒక దూకుడుగా కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎమర్జ్ అవుతుంది. బట్ వీళ్ళిద్దరికీ లేనంత స్ట్రెంగ్త్ క్యాడర్ బీఆర్ఎస్కే ఉంది ఇప్పటికీ. నాయకత్వం అయింది కానీ వీళ్ళు పోలే. తర్వాత ఇంకో పార్ట్ మిగిలిపోయింది మీరు అడిగిన దానిలో. సార్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య జరిగే వైరం. ఎగ్జాక్ట్లీ. వాస్తవంగా ఏంటంటే ఒక గిల్టీ ఫీలింగ్ రేవంత్ రెడ్డిలో కనబడుతుంది. ఏంటి అది అని అంటే, ఆయన అధికారంలో 4 కాలాల పాటు ఈ పూర్తి టర్మ్ ఉండాలంటే మోడీ గారి బ్లెస్సింగ్స్ అవసరం. మోడీ గారి బ్లెస్సింగ్స్ లేకుండా ఆయన కొనసాగలేడు. ఆయన దించాలనుకుంటే ఎక్కువ టైం పట్టదు బీజేపీకి. వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి దించడానికి అవసరమైతే కేసీఆర్ సపోర్ట్ కూడా వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు సీన్ ఏంటంటే, ఈ పోతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది పోయారో మీరే ఒక స్టోరీ ప్రసారం చేశారు డయల్ టీవీలో. అవును సార్. వీళ్ళంతా వెనక్కి వచ్చే అవకాశం ఉందని. కాబట్టి కేసీఆర్ మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతున్నాడు. 37-38 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వారికి వస్తారు. వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు ఎందుకు జరిగాయి, దాడుల ద్వారా ఏం కనుక్కున్నారు, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈడీ ఎప్పుడు చెప్పలేదు, కేసులు పెట్టలేదు. అంటే ఆయన జుట్టు వాళ్ళ చేతిలో ఉంది. ఒక్కటి చాలు కదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. వాళ్ళకున్న సంఖ్య 65. అవును సార్. మ్యాజిక్ ఫిగర్ 60. 5 పోతే గవర్నమెంట్ పడిపోతుంది. ఆ పార్టీలో ఎవడైనా ఒక 10 మంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలిగిన నాయకుడు ఉన్నాడంటే పొంగులేటే. బట్టి మంచోడు, బట్టికి ఎమ్మెల్యేలు వర్గాలు లేవు, శ్రీధర్ బాబుకు లేవు, ఉత్తమ్ కుమార్ కూడా లేవు. వీళ్ళందరూ ఆయనకంటే సీనియర్స్ కావచ్చు, ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు వాళ్ళు. బట్ దించగలిగే సత్తా వాళ్ళకి లేదు. దించగలిగే సత్తా ఉన్న ఒకే ఒక్కడు పొంగులేటి. ఆర్థికంగా కానీ, ఎమ్మెల్యేల పరంగా కానీ, ఎమ్మెల్యేలకు పెట్టుబడి పెట్టిన వ్యక్తిగా కానీ. కాబట్టి ఇవాళ ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ బీజేపీ ఈడీ దాడులతో ఆయన లూప్ హోల్స్ అని దగ్గర పెట్టుకొని ఆయనను కూడా మనీష్ సిసోడియా లాగా జైలుకు పంపే అవకాశం కూడా ఉంది కదా. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయననే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టవచ్చు కదా. బీఆర్ఎస్ సపోర్ట్, రేవంత్ రెడ్డి దించడానికి బీఆర్ఎస్ సపోర్ట్ కదా. బీజేపీ ఎంత కాంగ్రెస్కు ఓవైసీ దగ్గరగా ఉన్నా కూడా అమిత్ షాకును ఓవైసీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు. మీరు ఆప్షన్ రండి అంటే ఆప్షన్ రాడా ఓవైసీ? అంతే.
మరి రేవంత్ రెడ్డి మనుగడ ఎవరి మీద ఆధారపడింది? మరి బ్లెస్సింగ్స్ ఎట్లా దొరుకుతాయి? మోడీ బ్లెస్సింగ్ దొరకాలంటే చంద్రబాబు బ్లెస్సింగ్స్ ఇవాళ మోడీకి ఉన్నాయి. మారిన పరిస్థితుల వల్ల అవును సార్, ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పే స్థాయిలో చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు జగమంతా తెలిసినాయి. ఆయన సపోర్ట్ లేకుండా పిసిసి అధ్యక్షుడు కాలే, ఆయన సపోర్ట్ లేకుండా ఆయన ముఖ్యమంత్రి కూడా కాలే. ఎందుకంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్కి అగెనిస్ట్గా పుట్టిన పార్టీ టీడీపీ. చంద్రబాబు ఏం చేశాడు? 2018 ఎన్నికల్లో, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అలయన్స్ అయ్యాడు. అవును సార్, రాహుల్ గాంధీ చంద్రబాబు ఒక్క వేదిక మీద కనబడ్డారు, సీట్లు పంచుకున్నారు, అయినా కూడా ఫలించలేదు. అప్పుడేమనుకున్నారు? ఇట్లా చీలిపోవద్దు, మనము ఐక్యతతో ఉంటే గెలుస్తాం అనుకున్నారు, కానీ సాధ్యం కాలే. నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? తనకు తను సూసైడ్ చేసుకున్నాడు, పోటీయే పెట్టలేదు. అంటే ఈ పార్టీని నడిపే వ్యక్తే తన శిష్యుడు అయినప్పుడు ఇంకా పోటీ పెట్టాల్సిన అవసరం ఏంది? కాబట్టి రేవంత్ రెడ్డి మనసు ఒకడు ఉంది, మనిషి ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆ గిల్టీ ఫీలింగ్ ప్రజలకు తెలుస్తుందేమో. అంటే నేను మోడీని కలిసి వచ్చాను, మోడీ బ్లెస్సింగ్స్తో కంటిన్యూ అవుతున్నాను, ఎక్కడ నన్ను తప్పు పడతారో అనే ఒక ఆత్మన్యూనతా భావంతో కిషన్ రెడ్డిని తిడుతున్నాడు. ఇది డ్రామా తప్ప ఏది కాదు. కిషన్ రెడ్డి చంద్రబాబు ఆయన తిట్టినా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని తిట్టినా కూడా ప్రజలను ఫూల్స్ చేయడానికి, మీడియాను పక్కదారి పట్టేయడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మేజర్ ఇష్యూస్ నుంచి. ఇది మాలాంటి వాళ్ళు ఈజీగా స్కాన్ చేయగలుగుతారు. ఇది సిటీ స్కాన్లో ఎట్లయితే అన్నీ కనబడతాయో ఆయన ఆత్మ, ఆయన అన్నీ కూడా మాకు తెలుసు. ఎక్కడ ఆత్మ ఉంది, ఎక్కడ ఆయన ఉన్నాడు, ఆయనకి వెనకాల ఎవరున్నారు. ఇప్పుడు నాకు బాధ ఎక్కడంటే, సరే నీకు చంద్రబాబుకు గురు శిష్య సంబంధం ఉండొచ్చు, నీకు ఆయన సపోర్ట్ చేయొచ్చు, రాజకీయాల్లో లేదైనా సాధ్యమే. కానీ ఆయన మీద ఉన్న ప్రేమతో, నా అభిమానంతో ఇవాళ మొత్తం తెలంగాణ నీళ్ళని అన్నింటినీ కూడా ఆంధ్రకు తరలిస్తున్నావు కదా, అది తప్పు కదా. ఎంతసేపు ఏమంటాడు? మళ్ళీ కేసీఆర్ తిడతాడు, మీ వల్లనే రాయలసీమ నీళ్ళన్నీ దోచుకొని పోయండి అని. అది కూడా సేమ్ ఇందాక కిషన్ రెడ్డిని తిట్టిన లాంటిదే ఇది. వాస్తవంగా టీఆర్ఎస్ పాలనలో కొన్ని గత్యంతరం లేని పరిస్థితులలో 66, 40, 34 ఒప్పుకున్నారు వాళ్ళు 1 year కోసమే. ప్రతి సంవత్సరం వాకౌట్ చేశారు, బాగా గట్టిగా మాట్లాడారు, తప్పని పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చారు. మరి వాళ్ళని తప్పట్టినప్పుడు నువ్వు చేసింది ఏంది? ఇప్పుడు 2023-24 నీళ్ళ పంపిణీలో మళ్ళీ అదే 66కు 34కు సంతకం పెట్టావు కదా. మరి అది 1 year కోసం చేసిన దాన్ని కంటిన్యూ ఎట్లా చేశారని తిట్టావు కదా. మరి నీ అధికారం వచ్చినాక నువ్వెందుకు చేసావు? రెండవది, అంతకుముందు 66, 34 ఉంటే 34 మనకు దక్కినాయి, కానీ ఇప్పుడు 34 కూడా లేవు. దాదాపు 75-80% వాటర్ వాళ్ళ ఈ సంవత్సరం తీసుకుపోయారు. ఓ పక్కన పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఎడమకాలం కింద, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు మళ్ళీ పెరిగినాయి. నువ్వు కృష్ణా జలాల దోపిడీని ఎందుకు ఆపలేకపోతున్నావు? నాగార్జున సాగర్ను 14 ఏళ్ళైనా కూడా తెలంగాణ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అది శ్రీశైలం వాళ్ళ చేతిలో ఉంది విభజన చట్టం ప్రకారము. నాగార్జున సాగర్ తెలంగాణ గవర్నమెంట్ పరిధిలో ఉండాలి. బట్ సిఆర్పిఎఫ్ ఫోర్స్ను విడ్రా చేయించలేకపోయింది కదా 14 ఏళ్ళ నుంచి. తర్వాత ఆంధ్రలో ఆ ప్రభుత్వానికి ఎవరైతే అడ్వైజర్గా ఉండి చీఫ్ ఇంజనీర్గా, ఈఎన్సీగా పనిచేసి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ గారు, మనిషి చాలా మంచోడు, అందులో ఏం అనుమానం లేదు. కానీ ఆయన కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆంధ్రాకు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఉన్నప్పుడు ఏ సంతకాలు అయితే పెట్టాడో వాడికి అగెనెస్ట్ ఇప్పుడు మాట్లాడాలి తెలంగాణ తరఫున. అటువంటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో ఆయన పెట్టడం ఎట్లా కరెక్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి? చంద్రబాబు నాయుడు రికమెండ్ చేసినా, ఇంకోటి రికమెండ్ చేసినా అది తప్పు. వాస్తవంగా ఆయన కూడా యాక్సెప్ట్ చేయాల్సింది లేకుండే. బట్ వీళ్ళకి ఏదైనా అవగాహన ఇవ్వడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి అడ్వైజర్ ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆయనకు కూడా. ఆయన ఇప్పటిదాకా వాదించిన దానికి అగెనిస్ట్గా వాదించాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటివన్నీ చిక్కు ప్రశ్నలకు మరి నీకున్న చంద్రబాబుకున్న సంబంధాలు గురు శిష్య భావన తప్ప మన తెలంగాణ జలవనరులను దోచిపెట్టేది ఎక్కడిదని అడుగుతున్నాను నేను. నీకు వేరే రకంగా కృతజ్ఞత తీర్చుకో, ఈ రకంగా తీర్చుకోక అనేది. ఇప్పటికైనా జల హక్కుల కోసం ఆయన కొట్లాడాలి, తొందరగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర తీర్పు తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా చేయకపోతే రేవంత్ రెడ్డికి ప్రజల్లో క్రెడిబిలిటీ ఉండదు. కాకుంటే ఆయన ఏంటంటే తనకు సీటు ముఖ్యం. ఇప్పుడు ఆయన అందరిలాగా దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసి అధ్యక్షుడైన వ్యక్తి కాదు. ఇట్లా వచ్చిండు, అట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, వెంటనే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే కాంగ్రెస్ 140 ఏళ్ళ చరిత్రలో ఈజ్ ఓన్లీ ఎక్సెప్షన్ రేవంత్ రెడ్డి. ఇంకెవరు దొరకరు మనకు అట్లాంటి లీడర్.
సరే ఆయన దూకుడు కావచ్చు, ఆయన వాక్చాతుర్యం కావచ్చు, మాటకారితనం కావచ్చు, ఆయన రిసోర్సెస్ మొబిలైజేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఆయనకు ఆ పదవి వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే విధంగా హుందాగా వ్యవహరించాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే మీకు ఎంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నా ప్రజలు ఓట్లేకపోతే నువ్వు గెలిచేవాడి కాదు. వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సి ఉంటే ఎంతసేపు బీజేపీను ఇంకోరిని తిడితే నమ్మరు జనం. నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.